హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను చల్ల పునుగులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పునుగుల్ని చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అందులో ఇదొక వేరియంట్. ఈరోజైతే నేను మైదా పిండితో చల్ల పునుగులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చల్ల పునుగుల్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినడానికి చాలా బాగుంటాయి. అచ్చం రోడ్ సైడ్ అమ్మే పునుగుల్లానే ఉంటాయి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా చల్ల పునుగుల కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని విస్కర్తో బాగా ఒకసారి బీట్ చేయాలి. జస్ట్ ఒక 1 మినిట్ బీట్ చేసుకున్నారంటే ఈ విధంగా పెరుగు పొంగుతుంది. ఇలా నురగలా పొంగిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చేత్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు మైదాకి 1 కప్పు పెరుగు తీసుకున్నారనుకోండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ అటు ఇటు అయిందనుకోండి, లూజ్ అయితే మైదా వేసి కలపండి. ఒకవేళ థిక్గా అయిందనుకోండి, కొంచెం పెరుగు వేసి కలుపుకోవచ్చు. పిండి కలుపుకున్నాక బౌల్ మీద మూత పెట్టి ఒక 1/2 అవర్ పిండిని నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత పిండి బాగా నాని ఉంటుంది. పునుగులు వేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లూజ్గా ఉన్న పునుగులు సరిగా రావు. పిండిని పునుగుల్లా ఆయిల్లో ఎలా వేసుకోవాలంటే ఈ విధంగా ఒక సైడ్ నుంచి కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోవాలి. పునుగులు ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నీ వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పునుగులు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవడమే. మంట లో ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని హై ఫ్లేమ్లోనూ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ పునుగులు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పునుగులు లోపల వరకు కుక్ అవుతాయి. ఇలానే మిగిలిన పిండితో కూడా పునుగులు చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే పిండితో ఇదే ప్రాసెస్లో పునుగుల్లా వేసుకోవచ్చు, లేదంటే బోండాల్లాగా పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చు. మైసూర్ బోండాని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పునుగులు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాక వీటిని తీసి ఒక టిష్యూస్ ఉన్న బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి పునుగులు తయారైపోయాయి. వీటిని వేడిగా సర్వ్ చేశారంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. కాసేపటికి స్పంజీగా సాఫ్ట్గా అవుతాయి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఈ పునుగుల్ని మనం రెగ్యులర్గా తినే ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి చూసారు కదా పునుగులు ఎలా తయారు చేయాలో? మీకు నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.